యావరేజ్. ఓకే యావరేజ్. మూవీ ఎలా ఉంది బ్రో? ఓకే యావరేజ్. చూడొచ్చు బాగుంది. అంటే ఏ విధంగా యావరేజ్ అంటున్నారు బ్రో? సినిమాలో ఏం నచ్చలేదు? సినిమా అంటే బాగుంది. సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంది కానీ మరీ అంత హై అయితే లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన హైప్ అంత హైప్ లో లేదు. అన్ప్రెడిక్టబుల్ కాదంటారు. కాదు. ప్రెడిక్ట్ చేస్తారా? నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుందని మీరు ఊహించారా? ఊహించచ్చు. చూడొచ్చు ఏం కాదు. సెకండ్ హాఫ్ మెసేజ్ ఓరియంట్ అంతే. మెసేజే ఉంది, అందరూ మెసేజ్ ఉంది. ఇప్పుడున్న జనాలకి మెసేజ్ ఎవరు చూడట్లేదు. ఏంటంటే ఏదో హైప్, ఏదో లాస్ట్ మూమెంట్ లో ఏదో. అంటే శంకర్ నార్మల్ శంకర్ సినిమా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మెసేజ్ శంకర్ సినిమా ఎలా ఉంటుందండి, అదే సేమ్ కరప్షన్ గురించి. హిట్ అవుతుంది అంటారా? హిట్. జస్ట్ ఎలా ఉంది సినిమా? వన్ టైం వాచ్ అండి అంతే. శంకర్ ఇస్ బ్యాక్ అది ఇది అని అంటున్నారు కానీ అంతేం లేదు. ఒకసారి చూడొచ్చు థియేటర్ లో అని చెప్పొచ్చు అంతే. ఏదో ఒక 10 ఏళ్ల కిందటో 20 ఏళ్ల కిందటో ఏదో సినిమా వస్తే బాగుండేది. సో 20 years కిందట వచ్చిన సినిమాను 10 years కిందట వచ్చిన సినిమా లాగే అనిపిస్తుంది. పర్లేదండి యావరేజ్. చెప్పండి. అంటే ఇంకా టైం ఉంది కదా, చూడాలి. బాగానే మ్యూజిక్ అంతా బాగుంది. ఫైట్స్ యాక్టింగ్ చాలా బాగుంది. రామ్ చరణ్ కోసం తమన్ కోసం వెళ్ళొచ్చు నాకు తెలిసి. పర్వాలేదు, యావరేజ్ అన్న. ఓకే. అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నా, అల్లు అర్జున్ ఫ్యాన్. ఈడు తప్పు చెప్తున్నాడు. సినిమా అయితే సూపర్ ఉందన్న, చూడొచ్చు అన్న సినిమా. అప్పన్న క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది. సాంగ్స్ డోప్ సాంగ్ తీసేస్తే బెస్ట్ అన్న. రన్ టైం తగ్గుతుంది కొంచెం. హీరోయిన్ రోల్ ఎలా ఉంది? అలా నడుస్తుంది అంతే. అంతేనా బ్రో? సినిమా ఎలా ఉంది? రామ్ చరణ్ ఫ్యాన్ ని, అందుకే చాలా బాగా. మెగా ఫ్యామిలీ అంటే ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ అన్ని చేయటం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. అన్న చెప్పండి అన్న, సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది చెప్పండి. బాగుందా? మీకు ఏది బాగా నచ్చింది సీన్ లో? ఓటర్స్ వాళ్ళ ఓట్ ని ఎలా యూజ్ చేసుకోవాలని. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉందన్న చెప్పండి. సినిమా ఎలా బాగుందా అన్న? చెప్పండి అన్న, సినిమా ఎలా ఉంది? బాగుందా? మీకు ఏది బాగా నచ్చింది? ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. థ్యాంక్ యూ అన్న. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది చెప్పండి. సినిమా ఎలా ఉందన్న చెప్పండి. సిగ్గుపడదు. అరే సినిమా ఎలా ఉంది? వెరీ గుడ్ మూవీ. ఎలా ఉంది సినిమా? ఇన్సోమ్నియాక్ అయితే ఇట్స్ పర్ఫెక్ట్ ఫిల్మ్. ఓకే. ఎలా ఉందన్న? బాగుందన్న సినిమా. అన్ప్రెడిక్టబుల్. ఓకే. ఎలా ఉందన్న? అయ్యో ఓకే అన్న, యావరేజ్. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. మీకు ఏది బాగా నచ్చింది? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్స్ చాలా బాగుంది, అస్సలు ఊహించలేదు. హీరోయిన్ రోల్ ఎలా ఉంది? హీరోయిన్ కి తక్కువ పోర్షన్ ఇచ్చారు, బట్ ఎనీవే చాలా బాగుంది. కొన్ని సీన్స్ ఏమైనా ప్రిడిక్ట్ చేస్తే ఏమైనా ఉన్నాయా? అన్ని ప్రిడిక్టబుల్గా ప్రెడిక్ట్ చేయొచ్చు చూస్తూ ఉంటే, బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. మీకు బెస్ట్ సీన్ ఏది బాగుంది? ఇంటర్వెల్ సీన్. 5 stars లో ఎన్ని స్టార్స్ ఇస్తారు? 5 stars లో ఎన్ని స్టార్స్ ఇస్తారు? 5 కి 5 ఇస్తా. థ్యాంక్ యూ. ఇప్పుడే గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మొత్తానికి ఎన్నో ఇయర్స్ నుంచి మధ్య ఆగిపోయిన గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మూవీ అయితే నిజం చెప్తాను, నాకైతే నిజంగా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ వచ్చేసి నిజంగానే బాగుంది. ఇందాక నేను ఎస్కలేటర్ దిగేటప్పుడు నేను చూసాను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఏంటంటే వాంటెడ్ గా బాగుండే మూవీని నెగిటివ్ చేస్తున్నారు. నాకు ఎందుకు అర్థం కావడం లేదు. బట్ మూవీ చూసిండే వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఫ్రెష్ మైండ్ తో వెళ్ళినాను, బాగా నిద్రపోయి వెళ్ళాను. సో మూవీ చూసిండే వ్యక్తిగా చెప్తున్నాను, మూవీ అయితే నిజంగా బాగుంది. అఫ్ కోర్స్ భారతీయుడు 2 అయితే నిజంగానే చాలా బాగాలేదు. నేను కూడా బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నాను, బట్ కానీ గేమ్ చేంజర్ శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు ఏంటంటే శంకర్ గారి మార్క్ అయితే కనబడింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను మూవీని. 2 hours 45 minutes లెంత్ ఉంటుంది మూవీలో. ఒక 20 minutes 25 minutes అక్కడక్కడ కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకి ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి లైన్లన్నీ తీసుకోకుండా
మంచి సోషల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు, సోషల్ ఇష్యూస్ తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ బయట జరిగే అన్యాయాలు, ముఖ్యంగా కరప్టెడ్ పొలిటీషియన్స్, ఇలా రాజకీయ నాయకులు ఇలా కరప్టెడ్ గా ఉన్నప్పుడు హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ ఆఫీసర్ గా కూడా నిజంగా చాలా బాగా చేశాడు. అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే చెప్తాను, నాట్ ఓన్లీ సన్ గా రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కాదు, ఫాదర్ రామ్ చరణ్ చేసిన రోల్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే ఆ నత్తి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట, అది మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అది నెక్స్ట్ లెవెల్ లో చేస్తాడనమాట. రామ్ చరణ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయితే మనకు మూవీ బై మూవీ ఆయన ఇంప్రూవైజ్ అవుతూనే ఉన్నాడు. దానికి ప్రూఫ్ మగధీర ఇలాంటి సినిమాల తర్వాత రంగస్థలంలో ఆయన బెస్ట్ ఇస్తే, రంగస్థలం తర్వాత మళ్ళీ ట్రిపుల్ ఆల్ ఆయన బెస్ట్ ఇచ్చినాడు. సో ఈ మూవీలో కూడా లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు అనమాట. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఒక ఇంటర్వెల్ ముందు అయితే మూవీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట, ఏంటిది అని మనకు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అంజలి కావచ్చు, క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య గారితో ఒక డైలాగ్ చెప్తారనమాట, లైక్ ఏంటంటే, నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, మాకు జీవోలు క్రియేట్ చేయడము తెలుసు. నువ్వు నేను ఒకటంటారు, మహా అంటే 5 ఏళ్ళు మినిస్టర్వి, కానీ నేను చనిపోయేంత వరకు, నేను బతికుండేంత వరకు నేను ఐఏఎస్ ని. వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందర ఉండేది మామూలుడు కాదు, అసామాన్యుడు అని. సో ఇలాంటి మంచి డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్క్ స్క్రీన్ ప్లే కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ యాక్టింగ్ కావచ్చు మనం చూడొచ్చు అనమాట. అండ్ ఏదో నానా హైరానా సాంగ్ ఒకటి మిక్స్ అయింది, కానీ ఆ రిమైనింగ్ సాంగ్స్ కూడా లైక్ జరగంటి సాంగ్ విజువలైజేషన్ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ రా మచ్చా మచ్చా సాంగ్ కూడా విజువలైజేషన్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా శంకర్ గారి మార్కు, రామ్ చరణ్ గారి, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్సెస్, శ్రీకాంత్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్, తమన్ బీజిఎం అన్ని బాగానే వర్కౌట్ అయింది. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఫిక్స్. పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్, చిరంజీవి గారి రిఫరెన్స్ అయితే డైరెక్ట్ గా వాల్తేరు వీరయ్య ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం చూపించినారు. డైరెక్ట్ రెఫరెన్సెస్ లేదు, కానీ ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ రిజల్ట్ ఎలా వచ్చింది అంటే మనం ఆ సిమిలర్ నెంబర్స్ పెట్టినారు, ఆ ఎగ్జాక్ట్ ఆ నెంబర్ పెట్టలేదు. అలాంటివి 2-3 ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ అయితే ఉన్నాయి, కనెక్ట్ అవుతారనమాట పాలిటిక్స్ గురించి ఎవరికైతే ఐడియా ఉందో. సో అది బ్రో, ఓవరాల్ గా అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మంచి మూవీగా నాకు అనిపించింది. కొంచెం ఒక 20 మినిట్స్ స్లో ఉంటుంది, దాన్ని ట్రిమ్ అయినా చేసిండొచ్చు, బెటర్ అయినా చేసిండొచ్చు. అదొక్కటి పక్కన పెడితే రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి మూవీ అనిపిస్తుంది. రేసీగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎక్కడ ఏం అనిపించదు అనమాట. నాకైతే ఎక్కడ ఈవెన్ కేఆర్ అద్వానీతో సీన్స్ కూడా నాకు కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సెకండ్ హాఫ్ లో ఒక 10-15 మినిట్స్ దే కూడా మేడ్ ఇట్ బెటర్ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. అండ్ అంజలి గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఛాన్సెస్ ఉంది బ్రో, రామ్ చరణ్ గారికి, అంజలి గారికి ఇద్దరికి నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే మెయిన్ గా ఈ యంగ్ రామ్ చరణ్ కంటే లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి హీ డిజర్వ్స్ నేషనల్ అవార్డు అని నాకు అనిపిస్తా ఉంది. లైక్ నేషనల్ అవార్డు నామినీస్ లో ఆయన కూడా ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. ఒకటి నాకు కూడా స్టార్టింగ్ లో 1-2 సీన్లు ఏమన్నా శివాజీ సైడ్ లో ఏమన్నా మూవీ వెళ్తా ఉందా, లేదా కొంచెం భారతీయుడు స్టైల్ ఏమైనా వెళ్తా ఉందని నేను అనుకున్నాను. కానీ బట్ ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా పిక్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు, కానీ ఒక హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఎలక్షన్ కమిషనర్ తలుచుకుని ఏం చేయగలరు అనేది చూపించినారు. సో అక్కడ మనకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఐఏఎస్ ఆఫీసర్ చేసే వర్క్స్ కావచ్చు, అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓవరాల్ గా ఏ మూవీస్ మనం కంపేర్ చేయలేము. దిస్ మూవీ ఇస్ కైండ్ ఆఫ్ యూనిక్ అని నాకు అనిపించింది.